తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణలో ఏంటి పరిస్థితి? ఎంపీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? వాస్తవంగా అయితే నేను ఫస్ట్ దాకా 5 రోజులు 10 రోజుల దాకా దీంట్లో సర్వే చూశాను, కానీ నేను తర్వాత దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఏపీ, ప్రతి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఏపీ. కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక పుట్టిన గుడ్డు 6 నెలల ఎలక్షన్లోనే వచ్చేసారు కాబట్టి ఆ ఎలక్షన్లో ఆటోమేటిక్గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాత్రి జరగాలి. ఆల్రెడీ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్ గారు. కేసీఆర్ గారు ఏంటంటే కూతురు అరెస్టు, మొత్తం టోటల్గా ఆయన మీద ఫోన్ ట్రాపింగ్ కేసు, ఆయన మళ్ళీ చేతికారు పట్టుకొని బయటికి రావడం, ఇవన్నీ కూడా జనాలు నమ్ముతారని ఆయన అనుకున్నాడు. ఆయన నమ్మరని ఆయనకి తెలుసు. కనుక కూతుర్ని కాపాడుకోవడం కోసం డైరెక్ట్గా డమ్మీ క్యాండిడేట్లు పెట్టి సపోర్టెడ్ అండ్ బీజేపీకి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ ఓట్ బ్యాంక్ అండ్ ట్రాన్స్ఫర్ టు ఓట్ బ్యాంక్ అయ్యింది. దానివల్ల బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బీజేపీ ఉంటుందని అంటున్నారు జనాలు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ 13 సీట్లు గెలుస్తున్న వాళ్ళు అంటున్నారు, వీరు 13 గెలుస్తున్నారు. నిజంగా తెలంగాణలో 13 సీట్లు బీజేపీ గెలిస్తే 400 సీట్లు ఇండియాలో వచ్చేస్తాయి. 13 సీట్లు ఇక్కడ గెలిస్తే 400 సీట్స్ అండ్ స్లీప్ అండ్ నరేంద్ర మోడీ గారు మంచి వ్యక్తే. నరేంద్ర మోడీ గారు మంచి వ్యక్తి కాదని చెప్పట్లే. కాకపోతే ఏంటంటే బీజేపీ అనేది ఒక మతానికి పార్టీ, కానీ సెక్యులరిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ రాహుల్ గాంధీ గారికి ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బెటర్ పర్ఫార్మెన్స్, నిజాయితీ పరుడని ఒప్పుకోక తప్పదు, ఆయన మంచి వ్యక్తి అని ఒప్పుకోక తప్పదు. ఓకే, పాలనలో ఆయన ఎలా చేయగలుగుతాడు, ఆయన పాలన ఇస్తేనే కదా తెలిసేది ఎలా చేయగలుగుతాడు. కనుక వ్యక్తిగతంగా చాలా అందరితో కలుపుకొలుతనంగా మన ఇంట్లో వ్యక్తిగా వెళ్ళే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. మీలాగా నేను 1/2 మీటర్లో దూరంలో మనిషిని దండం పెట్టి మళ్ళీ వెంటనే చేయగడుక్కునే క్యారెక్టర్ అయితే కాదు. కానీ దేశంలో బీజేపీకి 400 సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు. 210 సీట్లు వస్తాయి. 200 సీట్లు 210 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 272. 272 సీట్లకి బెటర్ థింగ్ ఇస్ బటాబటీ మెజార్టీ అండ్ బీజేపీ అండ్ ఇండియా కూటమి రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. అంటే దానికి కూడా ఒక వివరణ ఉంది. లాస్ట్ టైం 312 సీట్లు వచ్చాయి. బోర్ అనుకోవచ్చు, కాకపోతే జనాలు కొంచెం వెనక తప్పదు. లాస్ట్ టైం 312 సీట్లు, 67 సీట్లు ఉత్తరప్రదేశ్లో గెలిచారు. ఇప్పుడు 67 సీట్లు వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే బాగా వాళ్ళు వేరేగా చేశారు. కాంగ్రెస్ వీళ్ళంతా కలిశారు కాబట్టి అక్కడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ నష్టమే. రాజస్థాన్లో 1 సీట్ వచ్చింది, 39 సీట్లు వాళ్ళు గెలిచారు. ఎవరు? బీజేపీ. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 1 సీట్ వచ్చింది. ఈరోజు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. గుజరాత్లో స్వీప్ చేశారు. గుజరాత్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్గా కంపల్సరీ కాంగ్రెస్ మినిమం సీట్స్ వస్తున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మీకు కర్ణాటకలో 28 సీట్లకి 27 సీట్లు బీజేపీ గెలిచింది. అంత 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మహారాష్ట్రలో 48 సీట్లకి 45 సీట్లు లాస్ట్ టైం గెలిచారు. లాస్ట్ టైం గెలిస్తే 3 సీట్లే వచ్చాయి. ఈసారి మోడీ గారు అవ్వనట్లేదు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాకరే గారు అలాగే శరద్ పవార్ గారి మీద ఎప్పుడైతే ఈ అబండాలు చేసి వాళ్ళు బయటికి పంపించి ఏదైతే సిండే కుట్ర చేశారో అదంతా కూడా 50-50 ఛాన్సెస్ కాంగ్రెస్కి కూడా బెటర్ థింగ్. బీజేడీకి అక్కడ బెటర్ థింగ్ బీజేపీ డౌన్ఫాల్ అవుతుంది, కాంగ్రెస్ అప్ఫాల్ అవుతుంది. ఒరిస్సాలో, మహారాష్ట్ర, మన బెంగాల్లో 18 సీట్లు లాస్ట్ టైం గెలిచారు. ఈసారి 12 సీట్లు గెలిస్తే గొప్ప. కేరళలో 20 సీట్లు ఆల్రెడీ ఎన్డీఏ వాళ్ళు కూటమి గెలుస్తుంది. 1 సీటు కూడా బోనీ పడదు. మీకు తమిళనాడులో లాస్ట్ టైం 39 కూటమి గెలిచింది. కనుక ఈసారి కూడా కూటమి గెలుస్తారు. పాండిచేరి కూడా కూటమి గెలుస్తారు. మనకు ఏపీలో ఫస్ట్ బోనీ లేని ఏపీ 1 సీటు గెలిచే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 13, నిజంగా తెలంగాణలో మా అంచనా ప్రకారం 4 సీట్లు వాళ్ళు గెలిచారు. బెటర్ థింగ్ 2-3 సీట్స్ ఎక్స్ట్రా గెలవచ్చు, అంతే తప్ప ఇక్కడేం బెటర్ థింగ్ ఏమి ఉండదు. కనుక ఇక్కడ కాంగ్రెస్ అప్పుడు 3 సీట్లు గెలిచింది. ఇప్పుడు 8 సీట్లు వస్తే 5 సీట్లు ఎక్కువ లాభం వస్తుంది. ఇక్కడ 8 గెలిచింది.